వెల్కమ్ టు అవర్ ఛానల్. 30 ఏళ్ల తర్వాత సంసప్తక యోగం ప్రకటించింది. వీరికి ఐశ్వర్యవృద్ధి రాబోతోంది. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనము, గ్రహాల కలయిక కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని యోగాలు శుభయోగాలు, మరికొన్ని యోగాలు అశుభయోగాలు. సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. ఇక వాటి యొక్క ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ఈసారి సూర్యుడు సింహరాశిలోనికి సంచారం చేశాడు. 30 ఏళ్ల తర్వాత శని కుంభరాశిని సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థితిలో రెండు గ్రహాలు 180 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మరియు శని ఒకదానికొకటి 7వ ఇంట్లో ఉంటాడు. ఈ విధంగా రెండు గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసప్త యోగం ఏర్పడింది. అంటే రెండు గ్రహాలు ముఖాముఖిగా వచ్చినప్పుడు ఏర్పడే జ్యోతిష్య కలయిక సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కుంభరాశి వారు సంసప్త యోగం వల్ల కుంభరాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ప్రజాదరణ బాగా పెరుగుతుంది. కుంభరాశి వారి యొక్క సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మేషరాశి వారు సంసప్తక యోగం కారణంగా మేషరాశి జాతకులకు మంచి రోజులు మొదలవుతాయి. ఇక మేషరాశి వారికి యొక్క సమయంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయ స్థాయిలో పెరుగుదల ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మేషరాశి వారు ఏ పని చేసినా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారు సంసప్త యోగం కారణంగా మిథున రాశి వారికి అద్భుత ప్రయత్నాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి జాతకుల యొక్క సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఇటువంటి ఆర్థిక సంక్షోభమైన ఈ సమయంలో పరిష్కారం అవుతుంది. మిథున రాశి వారి యొక్క సమయంలో అవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము. మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగాన్ని మార్చుకోవాలన్న వారికి ఆలోచనలు కూడా సరైన సమయము. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.